పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ఈరోజు మనం ఈ టెట్ పెడగాజీలో కానీ అదేవిధంగా డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్. ఇటు టెట్లో చూసుకున్నా, అటు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా, ప్రతి పరీక్షలో ప్రతి సెషన్లో దేని నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం రూపకల్పన జరగదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆ టాపిక్ ఏంటి అంటే ఈరోజు మనం చూద్దాం. అదే విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీన్నే మనం తెలుగులో విద్యా హక్కు చట్టం 2009 అంటాం. మరి ఈ విద్యా హక్కు చట్టం 2009 అనేది ఎలా వచ్చింది? దానికి ముందు మన దేశంలో విద్యా చరిత్ర ఏమిటి? ఎందుకు 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వస్తే ఈ 2009లో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించవలసిన అవసరం ఏమి ఏర్పడింది? ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి అధ్యాయాలు ఏమిటి, సెక్షన్లు ఏమిటి, అనుబంధంలో ఉన్న అంశాలు ఏమిటి? ఈ విద్యా హక్కు చట్టాన్ని మన పాఠశాల స్థాయిలో మనం ఎలా అనువర్తనం చేయాలి? దీని నుంచి ఎగ్జామినర్ ఏ రూపంలో మనకు ప్రశ్నని అడుగుతున్నాడు, ఆ ప్రశ్నకు మనం ఎలా ఆన్సర్ చేయగలగాలి అనే అంశాలు మనం ఈ క్లాస్ ద్వారా కులంకషంగా నేర్చుకుందాం. ఎందుకు అంటే ఈ విద్యా హక్కు చట్టం అనేది కేవలం టీచర్ ఎలిజిబిలిటీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కే కాకుండా ఉపాధ్యాయ విధి నిర్వహణలో, ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్నంతకాలం ఈ చట్టం మీద మనకు అవగాహన తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ అర్హత ఎంపిక పరీక్షల్లో ఎగ్జామినర్ దీనికి ప్రాముఖ్యత ఇస్తూ మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మరి ఏంటి ఈ విద్యా హక్కు చట్టం? ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్పింది? అసలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నాం, విద్యా హక్కు చట్టం 2009 అన్నాం. ఈ విద్యా హక్కు చట్టం 2009 అనేది, ఈ విద్యా హక్కు చట్టం 2009 అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? దీనికంటే ముందు మన దేశంలో జరిగినటువంటి విద్యా పరిణామాలేంది చూద్దాం. స్వాతంత్రానికి పూర్వం దేశంలో తొలిసారిగా విద్య హక్కుగా ఉండాలని పేర్కొన్నది మహాత్మా జ్యోతిరావు పూలే. 1882లో తొలి భారతీయ విద్యా కమిషన్గా పేరు పొందిన అంటర్ కమిషన్కు ఒక మెమోండరం సమర్పించినటువంటి ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే ఈయన సంఘ సంస్కర్త మీ అందరికీ తెలుసు. ఈ యొక్క పూణే కేంద్రంగా భారతదేశ ఆధునిక కాలంలో అనేక సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఈయన 1882లో మన దేశంలో అంటర్ కమిషన్ నియమిస్తారు. ఏ కమిషన్ అండి? అంటర్ కమిషన్. అంటర్ కమిషన్కు మరొక పేరు తొలి భారతీయ విద్యా కమిషన్గా దీన్ని పేర్కొంటాం. ఏమని పేర్కొంటాం? తొలి భారతీయ విద్యా కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషన్గా దీన్ని పేర్కొంటాం. మరి ఈ కమిషన్ని ఎవరు నియమించారు? 1882లో ప్రాథమిక విద్య మీద ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ఆనాటి గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న లార్డ్ రిప్పన్, ఫాదర్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, లార్డ్ రిప్పన్ కున్నటువంటి బిరుదు, భారతదేశ జనగణన పితామహుడు ఇతనికి బిరుదు ఉంది. అలాంటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ రిప్పన్
1882 సంవత్సరంలో అంటర్ అధ్యక్షతన ఓ కమిషన్ నియమించాడు. ఆ కమిషన్ ని తొలి భారతీయ విద్యా కమిషన్ గా భారతీయ విద్యా చరిత్రలో పేర్కొంటాం. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ గా దాన్ని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ అంటర్ కమిషన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే ఏం చేశాడు అంటే ఒక మెమోండం ఇచ్చాడు ఈ అంటర్ కమిషన్కు. ఏమని ఇచ్చాడు? దేశంలో బడి ఈడు పిల్లలంతా విద్య అందించాలంటే విద్య ఒక హక్కుగా ఉండాలి, ఒక నిర్బంధంగా ఉండాలి. ప్రాథమిక విద్యను మీరు నిర్బంధంగా అమలు చేయండి అని చెప్పి ఈ సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అంటర్ కమిషన్కు మెమోండరం సమర్పించడం జరిగింది. ఎగ్జామ్లో ఇప్పటికీ టీఆర్టీలో దీన్ని 3 సార్లు ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో విద్య హక్కుగా ఉండాలని తొలిసారిగా పేర్కొన్నది అన్నాడు. ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఏం చేశాడు? 1882లో ఆనాటి గవర్నర్ జనరల్ గా పనిచేస్తున్న లార్డ్ రిప్పన్ భారతదేశంలో ప్రాథమిక విద్య కోసం అంటర్ అధ్యక్షతన కమిషన్ వేస్తే ఈ అంటర్ కమిషన్ కు ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మెమోండరంలో పేర్కొన్నాడు విద్య నిర్బంధంగా ఉండాలి, హక్కుగా ఉండాలని పేర్కొన్న తొలి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈ సావిత్రిబాయి. ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి ఇండియాలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. వీళ్ళిద్దరూ కూడా పూణే కేంద్రంగా అనేక నిమ్న జాతి వర్గాల పిల్లలకు విద్య అందించే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అంటర్ కమిషన్కు ఒక మెమోండరం సమర్పిస్తూ విద్య నిర్బంధంగా ఉండాలని పేర్కొన్నాడు. అంటే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే స్వాతంత్రానికి పూర్వం తొలిసారిగా మన దేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని పేర్కొన్న వ్యక్తి ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ తర్వాత గాంధీ గురువుగా పేరు పొందిన మహారాష్ట్ర సొక్రటిస్గా బిరుదు పొందిన గోపాలకృష్ణ గోఖలే. ఎవరైనా? గోపాలకృష్ణ గోఖలే. ఈయన పేరు మనం జాతీయోద్యమంలో ఇని ఉంటాం. గోపాలకృష్ణ గోఖలే. గాంధీ గురువుగా మహారాష్ట్ర సొక్రటిస్గా పేరు పొందిన ప్రముఖ జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. ఈయన 1910లో ఏం చేశాడు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైతాడు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైనటువంటి గోపాలకృష్ణ గోఖలే లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైన వ్యక్తి ఈ గోపాలకృష్ణ గోఖలే. ఈయనని గాంధీ గురువుగా పేరు పొందాడు, మహారాష్ట్ర సొక్రటిస్గా పేరు పొందాడు. ప్రముఖ జాతీయ నాయకుడు ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే. మితవాద నాయకుడు ఈ గోపాలకృష్ణ గోఖలే. 1910లో ఈయన లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైతాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైన గోపాలకృష్ణ గోఖలే 1911వ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక తీర్మానం ప్రవేశపెడతాడు ఈ గోపాలకృష్ణ గోఖలే. అంటే 1910లో లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైన గోపాలకృష్ణ గోఖలే 1911లో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానం ప్రవేశపెడతాడు. ఈ తీర్మానంలో ఆయన ఏం పేర్కొంటాడు అంటే 6 నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని పేర్కొంటాడు. ఏం పేర్కొన్నాడు? 6 నుండి 10 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని పేర్కొన్నాడు. ఈ యొక్క
ఈ విద్య గురించి ఆయన ఏం పేర్కొంటాడంటే, నిరక్షరాస్యులైన జాతి అభివృద్ధి సాధించలేదు, నిరక్షరాస్యులైన జాతి అభివృద్ధి సాధించలేదని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు అని చెప్పి ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు. ఎవరైనా? గోపాలకృష్ణ గోఖలే. అంటే నిరక్షరాస్యులైన అమాయకులైన జాతి అభివృద్ధి సాధించలేదు, భారతదేశం అభివృద్ధి సాధించాలంటే విద్య తప్పనిసరి అని పేర్కొని, ఆ విద్య నిర్బంధంగా ఒక హక్కుగా ఉండాలని పేర్కొని 1911లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టాడు. దురదృష్టం ఏంటంటే ఆ తీర్మానం విగిపోయింది, ఆ తీర్మానం విజయవంతం కాలేదు. కానీ ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు తెలంగాణ టీఆర్టీ నుండి. అదేవిధంగా మన దగ్గర కూడా ఈ ప్రశ్న అడిగాడు, మొన్ననే 17లో అడిగాడు. ఏమడిగాడు అంటే, స్వాతంత్రానికి పూర్వం మన దేశములో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన జాతీయ నాయకుడు అన్నాడు. పోరాడిన జాతీయ నాయకుడు అనే పదం వచ్చింది అంటే ఆన్సర్ ఏం చేయాలి? గోపాలకృష్ణ గోఖలేని పెట్టాలి. ఒకవేళ అడిగిన ప్రశ్నలో స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని తొలిసారిగా పేర్కొన్నది అంటే మహాత్మా జ్యోతిరావు పూలే, పోరాడిన జాతీయ నాయకుడు అంటే గోపాలకృష్ణ గోఖలే. ప్రశ్న సేము, అడిగిన వ్యక్తి అడిగాడా, జాతీయ నాయకుడు అనే పదాన్ని వాడిండా, జాతీయ నాయకుడు పదం వాడిండు అంటే గోపాలకృష్ణ గోఖలేని తీయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త, గోపాలకృష్ణ గోఖలే జాతీయ నాయకుడు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన విద్య నిర్బంధంగా ఉండాలని పేర్కొన్నారు. వీళ్ళిద్దరూ స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆ తర్వాత 1921లో మన దేశంలో ప్రాథమిక విద్య అందించడం కోసం ఆనాడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం CABEని ఏర్పాటు చేసింది. ఇది భారతదేశ ప్రాథమిక విద్యలో ఒక మైల్ రాయిగా పేర్కొంటాము. 1921లో ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, C మీన్స్ సెంట్రల్, A మీన్స్ అడ్వైజరీ, B మీన్స్ బోర్డ్, E మీన్స్ ఎడ్యుకేషన్. తెలుగులో దీన్ని ఏమంటామంటే కేంద్ర విద్యా సలహా మండలి. భారతదేశంలో పురాతనమైన విద్యా సంస్థ CABE అధ్యక్షుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర క్యాబినెట్ HRD మినిస్టర్. CABEలో సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా విద్యాశాఖ మంత్రులు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు. భారతదేశ విద్యారంగంలో ఏ మార్పు తేవాలన్నా, విద్యలో ఎలాంటి మార్పులు రావాలన్నా అంతిమంగా ఆమోదించవలసింది CABE ఆమోదం లేకుండా ఈ దేశంలో విద్యలో ఎలాంటి మార్పులు అనేవి రావు. మరి 1921లో ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం CABEని ఏర్పాటు చేసి విద్య అందించే ప్రయత్నం చేసింది, ప్రాథమిక విద్య అందరికీ అందించే ప్రయత్నం చేసింది. ఇలాంటి సమయంలో 1929వ సంవత్సరంలో ఆర్థిక మాధ్యమం దృష్ట్యా CABEని రద్దుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ ఆర్థిక మాధ్యమం వల్ల 1929లో CABEని రద్దుపరచడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక మాధ్యమం అనంతరం 1935లో CABEని మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి 1944లో వచ్చినటువంటి సార్జెంటు నివేదిక, సార్జెంటు కమిషన్ లేదా సార్జెంటు కమిటీ అంటాం. ఈ సార్జెంట్ కమిటీ కూడా విద్య నిర్బంధంగా ఉండాలని పేర్కొంది. విద్య 6 నుంచి 14లో పిల్లలకు విద్య నిర్బంధంగా ఉండాలని చెప్పి ఆనాడు వచ్చినటువంటి 1944లో వచ్చినటువంటి ఈ సార్జెంట్ కమిటీ కూడా పేర్కొంది. కానీ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యని హక్కుగా చేయడానికి ఇష్టపడలేదు. ఇలాంటి సందర్భంలో చూద్దాం. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలో ఒక విధానం ఉండాలని చెప్పి, ఒక పాలసీ ఉండాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ఈ దేశ పరిపాలన విధానానికి ఒక ముసాయిదా, ఒక చట్టం అవసరమని భావించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం జరిగింది. అలా తయారు చేసినటువంటి భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన విద్యను తీసుకెళ్ళి ఈ రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో 4వ భాగంలో 45వ నిబంధనలో మన విద్యని పొందుపరిచారు. ఏమని పొందుపరిచారు అంటే 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ భాగంలో ఉంది? విద్య ఏ భాగంలో ఉంది? 4వ భాగంలో ఉంది. 4వ భాగంలో కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి? ఆదేశిక సూత్రాలు. ఏమున్నాయండి? ఆదేశిక సూత్రాలు. వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంట ఇంగ్లీష్లో. రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. 4వ భాగంలో 45వ ఆర్టికల్లో పొందుపరిచారు మన విద్యని. 45వ ఆర్టికల్లో ఏం పొందుపరిచారు? 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఎలాంటి కుల మత ప్రాంత జన్మ లింగ భేదాలు లేకుండా ఈ 6 నుండి 14 లోపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యని అందించాలి. ఓ పిల్లవాడు నన్ను డౌట్ అడిగాడు, సార్ నిర్బంధం అంటే జైలు వేయడమా కట్టేయడమా అన్నాడు. ఇక్కడ ఉచిత నిర్బంధం అంటే జైలు వేయడం కట్టేయడం కాదు. నిర్బంధం అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే తప్పనిసరిగా ఓ పాఠశాల ఏర్పాటు చేసి ఒక నియత విద్యని 6 నుండి 14 పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యని అందించాలి అని చెప్పి మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఈ 4వ భాగం ఆదేశిక సూత్రాలలో 45వ నిబంధనలో మన దేశంలో ఉన్నటువంటి 6 నుంచి 14 లోపు పిల్లలందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో దాన్ని పొందుపరిచారు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, రాజ్యాంగ నిర్మాతలు ఎంత బాగా ఆలోచించారు అంటే 6 నుండి 14 లోపు పిల్లలందరూ వాళ్ళకి ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఎలాంటి విభేదం లేకుండా ఈ 6 నుంచి 14 లోపు పిల్లలందరికీ ఫ్రీగా నిర్బంధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి అన్నారు. లక్ష్యం చాలా బాగుంది కదా, అంటే ఎలాంటి వ్యత్యాసం వివక్ష లేకుండా ప్రజాస్వామ్య దేశంలో అందరికీ విద్య అందించాలి అని పొందుపరిచారు. అంటే లక్ష్యం వెరీ పవర్ఫుల్గా ఉంది, కానీ ఇక్కడ పొందుపరచడంలో ఒక దోషం ఉంది. ఆ దోషం ఏంది అంటే ఆ విద్యను తీసుకొచ్చి రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరచారు. ఈ 4వ భాగంలో ఏమున్నాయని చెప్పాను నేను? ఆదేశిక సూత్రాలు. 2012 ఎస్జిటి ప్రశ్న ఇదే. ఏమడిగాడంటే స్వాతంత్రం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో విద్య ఏ భాగంలో పొందుపరిచారు అన్నారు. ఏ భాగం అండి? 4వ భాగం. 4వ భాగంలో ఏమున్నాయి? ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మరి 45వ ఆర్టికల్లో విద్యను పొందుపరిచారు. ఏమని పొందుపరిచారు? 6 నుండి 14 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి. కానీ లక్ష్యం బాగుంది. ఇక్కడ పొందుపరిచిన 4వ భాగంలో ఒక దోషం ఉంది. ఏంటి సార్ ఆ దోషం? ఈ 4వ భాగానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో న్యాయ సంరక్షణ అనేది లేదు. జ్యుడిషియల్ ప్రొటెక్షన్, న్యాయ రక్షణ, న్యాయ సంరక్షణ అనేది ఈ 4వ భాగానికి వర్తించదు. అంటే 4వ భాగానికి న్యాయ సంరక్షణ లేదు. అంటే ఏంటి సార్? ఒకవేళ ఈ ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి అంశాలు అమలు కాకపోతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు జోక్యం చేసుకొని రిట్లు జారీ చేసి హక్కుల్ని కాపాడలేవు. అంటే ఇక్కడ ఆదేశిక సూత్రాలని కాపాడలేవు. ఒకవేళ హక్కుల ఉల్లంఘన జరిగితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 హైకోర్టు జోక్యం చేసుకొని ఆ హక్కుల్ని కాపాడతాయి. కానీ ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ 4వ భాగానికి న్యాయ రక్షణ లేదు. అంటే ఈ ఆర్టికల్స్ ప్రకారం న్యాయస్థానాలు జోక్యం చేసుకొని అవి కాపాడమని చెప్పలేవు. అంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. దీనికి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. భారత రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రం ఏంటి అంటే మద్యపాన నిషేధం ఒక ఆదేశిక సూత్రం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గాంధీ ఒక ఆర్టికల్ అంటాం, మద్యపాన నిషేధం ఒక ఆదేశిక సూత్రం. అంటే మద్యపానాన్ని ఎవ్వరూ తాగొద్దు. ఇది రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు అండి. తాగేవాడు ఎంతైనా తాగొచ్చు, తాగనివాడు మీలాగా ఏమీ తాగకపోవచ్చు. ఎందుకు తాగుతున్నామని సుప్రీంకోర్టు అడగదు, ఎందుకు తాగట్లేవని హైకోర్టు అడగదు. ఎందుకు? ఆదేశిక సూత్రాల్లో ఉంది. అది ఆదేశిక సూత్రాలకు ఏమి లేదు? న్యాయ రక్షణ, న్యాయ సంరక్షణ లేదు. గోవధ నిషేధం అండి.
భారతదేశంలో ఆవుని ఎవ్వరూ చంపొద్దు, అది ఒక ఆదేశిక సూత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. కానీ నాలాంటి వాడు ఆవుని పూజించవచ్చు, తినేవాడు ఆవుని బిర్యానీ చేసుకొని తినొచ్చు. ఎందుకు బిర్యానీ తిన్నావని హైకోర్టు అడగదు, ఎందుకు ఆవుని పూజించావని సుప్రీంకోర్టు అడగదు. ఇక్కడ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. అలాగే మన విద్యని తీసుకొచ్చి కూడా మన రాజ్యాంగ నిర్మాతలు 4వ భాగం ఆదేశిక సూత్రంలో 45వ ఆర్టికల్లో పొందుపరిచారు. 45వ ఆర్టికల్లో ఆదేశిక సూత్రాలకు ఏమి లేదని చెప్పాను నేను, న్యాయ రక్షణ, జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదని చెప్పాను, న్యాయ సంరక్షణ నేను లేదని చెప్పాను. ఒకవేళ 6 నుండి 14 పిల్లలకు దేశంలో విద్య అందించకపోతే, విద్య రాకపోతే ఈ న్యాయస్థానాలు జోక్యం చేసుకొని విద్యని అందించలేవు. ఎందుకు? ఆదేశిక సూత్రాల్లో ఉంది, 45వ ఆర్టికల్లో ఉంది విద్య. అంటే మన దేశంలో హక్కులు అమలవుతాయని ఆలోచించే కాలంలో ఆదేశిక సూత్రాలు అమలవుతాయి అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. మన పాలకులు హక్కుల్నే గౌరవించినప్పుడు ఈ ఆదేశిక సూత్రాలు పాటిస్తారా అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళైనా బడి బయట ఇంకా 1 కోటి మంది పిల్లలు బడి బయట ఉన్నారంటే విద్య హక్కుగా లేకపోవడం ఆదేశిక సూత్రంలో ఉండడం. ఇలాంటి సందర్భంలో 1990లో నియమించిన ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏం పేర్కొంది అంటే, ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్య వల్ల దేశంలో నిర్బంధ విద్య, ప్రాథమిక విద్య విజయవంతం కాలేకపోతుంది. ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి విద్యని హక్కుగా మార్చాలని స్వాతంత్ర అనంతరం తొలిసారిగా పేర్కొన్నది ఆచార్య రామ్మూర్తి కమిటీ. కానీ రామ్మూర్తి కమిటీ సిఫారసును ఆ తర్వాత వచ్చినటువంటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కమిటీ తిరస్కరించింది. దానితో దేశంలో విద్య ప్రాథమిక హక్కుగా కాలేకపోయింది. ఇలాంటి సందర్భంలో 1993లో ఉన్ని కృష్ణన్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ ఫోకస్ చేశాడు. ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 1993లో సుప్రీంకోర్టు ఏం పేర్కొనంది అంటే విద్యని ప్రాథమిక హక్కుగా మార్చాలి అని సుప్రీంకోర్టు 1993 ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పిచ్చింది. ఇది విద్య హక్కులా మారాలని విద్య మీద తొలిసారిగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. జోక్యం చేసుకొని 1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు విద్యని హక్కుగా మార్చాలని పేర్కొంది. ఎవరు ఈ ఉన్ని కృష్ణన్, ఎవరు ఈ ఏపీ నుంచి ఎందుకు వచ్చింది ఈ కేసు చూద్దాం. 1992-93 ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న ఉన్ని కృష్ణన్ సుప్రీంకోర్టులో ఒక రిట్ జారీ చేశాడు. ఏమని జారీ చేశాడు ఈ ఉన్ని కృష్ణన్? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చూడండి, ఆర్టికల్ 21, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కు కలదు. ఏ హక్కు ఉందండి? లివింగ్ రైట్ ఉంది. ఏ హక్కు ఉంది? లివింగ్ రైట్ ఉంది. మనిషికి జీవించే హక్కు కలదు. మరి నేటి కాలంలో జీవించాలంటే విద్య లేకుండా జీవించడం సాధ్యం కాదు. విద్య లేకుండా జీవించడం సాధ్యం కాదు. విద్య జీవించే హక్కులో భాగం చేయాలని ఈ ఉన్ని కృష్ణన్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే 1993 ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. జీవించే హక్కులో భాగంగా విద్యని మీరు హక్కుగా మార్చండి. నేటి కాలంలో మనిషి జీవించాలంటే విద్య లేకుండా జీవించలేడు అని సుప్రీంకోర్టు ఆ కేసులో తీర్పిచ్చింది. కానీ ఆనాడు ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పివి నరసింహారావు ప్రభుత్వం విద్యని హక్కుగా చేయలేకపోయింది. ఇలాంటి సందర్భంలో 2002లో రాజ్యాంగ సమీక్ష కోసం 2002లో రాజ్యాంగ సమీక్ష కోసం మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పనిచేసినటువంటి జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షతన సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీని నియమించింది. 2002లో రాజ్యాంగ సమీక్ష కోసం ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ రివ్యూ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షన కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ రాజ్యాంగ సమీక్షా కమిషన్ని నియమించింది. ఈ రాజ్యాంగ సమీక్షకు నియమించబడ్డ వెంకటాచలయ్య కమిషన్ ఏం పేర్కొందంటే వీళ్ళు కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యని హక్కుగా మార్చాలని పేర్కొంది. అంటే
2002లో రాజ్యాంగ సమీక్ష కోసం నియమించబడ్డ వెంకటాచలయ కమిషన్ కూడా ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యని హక్కుగా మార్చాలి అని చెప్పి పేర్కొంది. హక్కుగా మార్చాలి అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇలాంటి సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగైనా విద్యని హక్కుగా మార్చాలని భావించి, ఎలాగైనా ఆదేశిక సూత్రాల్లో ఉన్న విద్యని హక్కుగా చేయాలని భావించి 2002 సంవత్సరములో 86వ రాజ్యాంగ సవరణ చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 21వ ఆర్టికల్కు సబార్టికల్ ఏ జోడించి విద్యని హక్కుగా మార్చింది. విద్యని హక్కుగా మార్చడం జరిగింది. చూడండి, 2002లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు 86వ రాజ్యాంగ సవరణ చేసి విద్యని హక్కుగా మార్చి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21కు సబార్టికల్ ఏ జోడించి విద్యని హక్కుగా మార్చింది. ఇప్పుడు చెప్పండి, విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించడం కోసం చేసిన రాజ్యాంగ సవరణ 86, చేసిన సంవత్సరం 2002. మరి ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి విద్యని తీసుకొచ్చి విద్యని హక్కుగా మార్చి ఎక్కడ పొందుపరిచారు? కాన్స్టిట్యూషన్లో 21వ ఆర్టికల్కు సబార్టికల్ ఏ జోడించి 21వ ఆర్టికల్కు సబార్టికల్ ఏ జోడించి విద్యని పొందుపరచాలి. ఈ 21Aలో ఏముంది? ఇప్పుడు 6 నుండి 14 లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు. 6 నుండి 14 లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు అని చెప్పి కాన్స్టిట్యూషన్లో 21 సబార్టికల్ ఏలో పొందుపరిచారు. చూసారా, 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తే 2002లో మన దేశంలో విద్య హక్కుగా మారింది. దానికోసం భారత పార్లమెంటు 86వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21కు సబార్టికల్ ఏ జోడించి విద్యని హక్కుగా మార్చింది. ఇప్పుడు నాకు బాగా ఒక విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి. బాగా వినండి. ఆర్టికల్ 45లో ఏముండే అండి? అప్పుడు ఏముండే? 6 నుంచి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి. డౌట్ క్లియర్గా మీ అందరికీ? రైట్. ఇప్పుడు 21Aలో ఏముంది అండి? 6 నుండి 14 లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు. ఒకసారి 45 రీకాల్ చేయండి. 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి. ఇక్కడ 21Aలో ఏముంది? 6 నుండి 14 లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు. ఏమైనా మీకు వ్యత్యాసం కనబడుతుందా? ఏమైనా మీకు తేడా కనబడుతుందా? ఇక్కడ 45వ ఆర్టికల్లోనేమో 6 నుండి 14 లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి అన్నాం. ఇక్కడ 21A ఆర్టికల్లేమో 6 నుండి 14 లోపు పిల్లలు విద్య పొందడం వారి హక్కు అన్నాం. అందించాలి, హక్కు, ఏమైనా తేడా ఉందా? ఉంది. భిక్షగాడు మా ఇంటికి వచ్చిండు, ఇంట్లో ఉంటే భిక్షం పెడతా, లేకుంటే వెళ్ళిపోతాడు. ఆర్టికల్ 45 పెట్టిందాకా పోడు, ఇంటి ముందే కూర్చుంటాడు, వాని హక్కు. 21A అంటే 21A ప్రకారం విద్య హక్కుగా మారింది. ఇప్పుడు మన దేశంలో 6 నుండి 14 పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలి. ఈ హక్కు ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 హైకోర్టు. సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకొని రిట్లు జారీ చేసి హక్కుల్ని కాపాడుతాయి. అంటే 21Aలోకి విద్య వచ్చింది అంటే ఇప్పుడు విద్య ఒక హక్కు అయ్యింది. 6 నుంచి 14 పిల్లలు పాఠశాలలోనే ఉండాలి. ఈ హక్కు ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని హక్కుని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇలా వచ్చింది ఈ 2002లో విద్య హక్కుగా మారింది. ఇప్పుడు చాలామందికి డౌట్, సార్ విద్య 2002లో హక్కుగా మారితే మరి విద్యా హక్కు చట్టం 2009లో ఎందుకు వచ్చింది? 2009లో విద్యా హక్కు చట్టం ఎందుకు వచ్చింది అనే డౌట్ చాలా మందికి ఉంటాయి. చెప్తా, క్లారిటీ ఇవ్వడం కోసమే నేను మీ ముందుకు వచ్చా. ఖచ్చితంగా దాంట్లో మీకు క్లారిటీ ఇస్తా. అయితే ఈ 2002లో ఈ 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం
భారత పార్లమెంట్ చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 86 ప్రకారం ఆర్టికల్ 21కు సబ్ ఆర్టికల్ ఏ జోడించి విద్య హక్కుగా మారింది. అంటే ఆ విద్యని హక్కుని 21A పొందుపరచడం జరిగింది. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా, ప్రీవియస్ ఎగ్జామ్ మోడల్ డిఎస్సిలో అడిగినటువంటి ఒక ప్రశ్న అడుగుతా, దీనికి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఏంటి ఆ ప్రశ్న అంటే చూడండి, క్వశ్చన్ వెరీ ఈజీ అండి, క్వశ్చన్ చాలా ఈజీ. ఎలా అడిగాడు క్వశ్చన్ అంటే చూడండి, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. క్వశ్చన్ చాలా ఈజీ కదా, ఏముంది సార్ ఇది ఒక క్వశ్చనా? చూడండి ఆప్షనల్, ఏ రాజ్యాంగ హక్కు, ఏ రాజ్యాంగ హక్కు, బాగా వినాలి మీరు, ఏ రాజ్యాంగ హక్కు, బి విద్యా హక్కు, సి నైతిక హక్కు, డి చట్టబద్ధమైన హక్కు. చూడండి క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ఏ రాజ్యాంగ హక్కు, బి విద్యా హక్కు, సి నైతిక హక్కు, డి చట్టబద్ధమైన హక్కు. డౌట్ క్లియర్ కదా? చూద్దాం ఆన్సర్ ఏదో ఆలోచించండి, నేను చెప్తా కానీ. రెండవ క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ సేమ్ ప్రశ్న అడిగాడు వేరే ఎగ్జాంపుల్, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్. చూడండి ఎలా అడిగాడు ఇక్కడ, ఏ రాజ్యాంగ హక్కు, సేమ్ ఆప్షన్ ఇచ్చాడు, బి ప్రాథమిక హక్కు, సి విద్యా హక్కు, డి చట్టబద్ధమైన హక్కు. రైట్, ఇదో క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ ఆలోచించండి, ఏమొస్తుందో ఆలోచించండి, దీనికి కూడా ఆన్సర్ చెప్తా. క్వశ్చన్ 3 సేమ్ క్వశ్చన్లో మారలే, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ఇదో క్వశ్చన్ అడిగాడు. దీనికి ఆప్షన్లు ఏమి ఇచ్చాడు సార్ చూద్దాం. దీనికి ఆప్షన్లు ఏమి ఇచ్చాడు అంటే, ఏ సేమ్ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి విద్యా హక్కు, డి విద్యా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్ 4, ఎంతమంది పిల్లలు ఈ క్వశ్చన్తో ఉద్యోగం కోల్పోయారో చూడండి, చెప్తా నేను. ఎగ్జామినర్ ప్రశ్న ఎలా అడుగుతాడు, మనని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడో చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ప్రస్తుతం భారతదేశంలో విద్య డాష్, ఇది ఒక క్వశ్చన్ అడిగాడండి. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి, ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి జీవించే హక్కు. ఇప్పుడు నాకు చెప్పండి, దీంట్లో క్వశ్చన్ 4టికి సేమ్ ఉంది, కానీ ఆప్షన్లు చేంజ్ చేసిండు. ఎంతమంది ఎగ్జామ్ రాసిన పిల్లలు, ఈ చట్టం మీద పూర్తిగా అవగాహన లేని పిల్లలు, మన క్లాస్ పిల్లలు ఏం చేశారు అంటే, ప్రస్తుతం భారతదేశంలో విద్య అనగానే విద్య హక్కుగా మారింది కదా సార్, విద్యా హక్కు పెట్టేశారు. విద్య హక్కుగా మారింది కదా సార్, విద్యా హక్కు పెట్టేశారు. రాంగ్ ఆన్సర్ అండి. కొంతమంది ఏమనుకున్నారు పిల్లలంటే, విద్య చట్టబద్ధమైంది కదా సార్, విద్య కోసం ఒక చట్టమే వచ్చింది కదా సార్, ఇది చట్టబద్ధమైనది కదా, అదే కరెక్ట్ అనుకున్నారు. కానీ ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మిమ్ములని కన్ఫ్యూజ్ చేసి పోటీ నుంచి మిమ్మల్ని కింద పడేయాలి అంటే ఫిల్టర్ చేసే ప్రయత్నం చేస్తాడు. మరి వాని తప్పేముంది చెప్పండి, ఎగ్జామినర్ తప్పేముంది? పాపం రాసే ఉద్యోగాలు 100 ఉన్నాయి, రాసే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ప్రతి ప్రశ్నకి ఎంతో కొంతమంది ఫిల్టర్ చేయాలంటే ఇచ్చిన సిలబస్లోనే క్వశ్చన్ని లాజిక్గా ప్రయోగించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇంటికి పంపించగలగాలి. ఆయన యొక్క సప్రమత అదే కదా. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ మోడల్ డిఎస్సి ఎగ్జామ్లో 4 పేపర్లలో 4 ప్రశ్నలు ఇచ్చాడు, ఆప్షనల్ సేమ్ చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో విద్య అన్నాడు, దీని కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగ హక్కు. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగ హక్కు, అంతే. అది విద్యా హక్కు కాదు, నైతిక హక్కు కాదు, చట్టబద్ధమైన హక్కు అసలే కాదండి. చూడండి రెండవ క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశంలో విద్యా డాష్ అన్నాడు.
ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి విద్యా హక్కు, డి చట్టబద్ధమైన హక్కు అన్నాడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రాథమిక హక్కు, డౌట్ లేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫండమెంటల్ రైట్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడు. ప్రస్తుతం భారతదేశంలో విద్యా డాష్ అన్నాడు. క్వశ్చన్ వెరీ ఈజీ అనుకున్నారు పిల్లలు. ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి విద్యా హక్కు. కరెక్ట్ ఆన్సర్ దీనికి స్వేచ్ఛ హక్కు. ఏం సార్ మీ ఇష్టమేనా? క్వశ్చన్ సేమ్ ఉంది, ఆప్షన్ మీద ఎందుకు మారుస్తున్నారు చెప్తా, క్లారిటీ ఇస్తా మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం 4వది. ప్రస్తుతం భారతదేశంలో విద్యా డాష్. ఏ రాజ్యాంగ హక్కు, బి ప్రాథమిక హక్కు, సి స్వేచ్ఛ హక్కు, డి జీవించే హక్కు. జీవించే హక్కు కరెక్ట్ ఆన్సర్. చూసారా, క్వశ్చన్ సేమ్ ఉంది, ఇచ్చిన ఆప్షన్ల బట్టి ఆన్సర్ చేంజ్ అయ్యింది. ఇచ్చిన ఆప్షన్ల బట్టి ఆన్సర్ అనేది చేంజ్ అయ్యింది. ఎలా చేంజ్ అయ్యింది చూడండి. ఇక్కడ విద్య, ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తా దీంట్లో ఎందుకు ఇలా ఆన్సర్లు మారినాయి, ఎందుకు ఇక్కడ ఆప్షన్లు చేంజ్ చేయవలసి వచ్చింది, ఎందుకు ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ కరెక్ట్ అయింది అనేది మనం చూద్దాం. చూడండి, ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తా. చూడండి, ఇక్కడ మీరు విద్య ఎక్కడుందండి కాన్స్టిట్యూషన్లో? 21A ఉంది. 21Aలో విద్య ఉన్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 21 ఆర్టికల్ ఏం చెప్తుంది అండి? జీవించే హక్కుని పేర్కొంటుంది. దేని పేర్కొంటుంది? జీవించే హక్కు. ఈ జీవించే హక్కు ఎక్కడుంది అంటే ఆర్టికల్ 19 నుంచి 22 ఆర్టికల్లో ఉన్న స్వేచ్ఛ హక్కులో కలదు. ఆర్టికల్ 19 నుండి 22 హక్కులో ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కులో కలదు. ఈ స్వేచ్ఛ హక్కు ఏంది అంటే ఒక ఫండమెంటల్ రైటు, ఒక ప్రాథమిక హక్కు. స్వేచ్ఛ హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కులు అన్నీ రాజ్యాంగ హక్కులే. ప్రాథమిక హక్కులు అన్నీ రాజ్యాంగ హక్కులే. ఇప్పుడు ఇది కరెక్ట్ సీక్వెన్సీ ఆర్డర్ అండి ఆ క్వశ్చన్కు. ఇక్కడ మీకు ఇంకా ఇస్తా. జీవించే హక్కు చూడండి, విద్య జీవించే హక్కులో భాగం. జీవించే హక్కు స్వేచ్ఛ హక్కులో కలదు. స్వేచ్ఛ హక్కులో కలదు. స్వేచ్ఛ హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగ హక్కులే. ఇది ఆ క్వశ్చన్కు సీక్వెన్సీ ఆర్డర్ అండి. ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళా ఇది కేవలం టెట్ డిఎస్ఏ కాదు, ఎన్ని పోటీ పరీక్షల్లో కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్య ఎక్కడుందంటే సపరేట్ ఆర్టికల్ ఇండియా కాన్స్టిట్యూషన్లో లేదండి. అది ఎక్కడ ఉంది అంటే 21Aలో ఉంది. 21Aలో విద్య ఉంది అంటే 21 జీవించే హక్కుని పేర్కొంటారు. ఈ జీవించే హక్కు ఎక్కడ ఉంది అంటే స్వేచ్ఛ హక్కు 19 నుంచి 22 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ రైటు, లిబర్టీ రైట్ అంటాం. రాజ్యాంగంలో 6 ఫండమెంటల్ రైట్స్ కలవండి. సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, అల్పసంఖ్యాక పరిరక్షణ హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఈ 6 హక్కుల్లో జీవించే హక్కు ఏ హక్కులో భాగం అంటే స్వేచ్ఛ హక్కులో భాగం. ఆ స్వేచ్ఛ హక్కు ఏం హక్కు అంటే ఒక ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్ అన్నీ రాజ్యాంగ హక్కులే. ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగ హక్కులే. ఇలాంటి ప్రశ్న మీకు ఎగ్జాములో వస్తే మీరు ప్రస్తుతం భారతదేశంలో విద్య అనే ప్రశ్న రాగానే మీ కన్ను చూడవలసిన ఆన్సర్ జీవించే హక్కు. జీవించే ఆప్షన్ లేకపోతే నెక్స్ట్ స్టెప్ స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు లేకపోతే నెక్స్ట్ చూసేది ప్రాథమిక హక్కు. అది లేకుంటే రాజ్యాంగ హక్కు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ప్రస్తుతం భారతదేశంలో విద్య జీవించే హక్కు ఆప్షన్లో ఉందా? లేదు. అది లేకుంటే ఆడి రావాలి నెక్స్ట్ మెట్టు స్వేచ్ఛ హక్కు. అది ఉందా? లేదు. అది లేకుంటే ఏ మెట్టుకు రావాలి? ఫండమెంటల్ రైట్. అది ఉందా? ఆప్షన్ లేదు. అది లేకుంటే ఏ మెట్టుకు రావాలి? రాజ్యాంగ హక్కు. పెట్టేశా. అది కరెక్ట్ ఆన్సర్. అంతేగాని విద్యా హక్కు, నైతిక హక్కు, చట్టబద్ధమైన హక్కు కరెక్ట్ ఆన్సర్లు కావు. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్లో మనకేమన్నాడు? ప్రస్తుతం భారతదేశంలో విద్య అన్నాడు. ఫస్ట్ మనం ఆన్సర్ ఆప్షన్ ఏం చూడాలి? జీవించే హక్కు లేదు, స్వేచ్ఛ హక్కు లేదు, నెక్స్ట్ మెట్టు ఫండమెంటల్ రైట్ ఉంది, పెట్టేశాం. నెక్స్ట్ క్వశ్చన్లో ప్రస్తుతం భారతదేశంలో విద్య జీవించే హక్కు లేదు కానీ స్వేచ్ఛ హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు పెట్టేశాం. 4వ క్వశ్చన్లో రాజ్యాంగం ఉంది, ప్రాథమిక ఉంది, స్వేచ్ఛ ఉంది, జీవించే ఉంది. మనం దేనికి ఆన్సర్ చేయాలి? కింది మెట్టు జీవించే హక్కు. ఎంత లాజిక్తో ఎగ్జామినర్ ఈ ప్రశ్నను అడిగి అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించడంలో విజయవంతం కావడం జరిగింది. పోటీ నుంచి తప్పించడంలో విజయవంతం కావడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్లో. మరి ఇది ఇప్పుడు విద్య 21A ప్రకారం
21A ప్రకారం హక్కుగా మారింది. స్వేచ్ఛ జీవించే హక్కులు, ఒక స్వేచ్ఛ హక్కులు, ఒక ఫండమెంటల్ రైట్గా, ఓ కాన్స్టిట్యూషన్ రైట్గా విద్య మారింది. ఎప్పుడు మారింది? మళ్ళీ మర్చిపోయారా? ఇందు ముందు చెప్పా, 2002 86వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు మీ కాడికి వస్తున్నా సార్, విద్యా హక్కు చట్టం 2009 అంటారు మీరు. ఆల్రెడీ 2002లో విద్యా హక్కుగా మారింది కదా, మరి 2002లో చట్టం రాలేదా అంటే రాలే. విద్య హక్కుగా 2002లో మారింది, కానీ ఆ విద్యా హక్కును మన దేశంలో ఎలా అమలు చేయాలో పార్లమెంట్ ఒక చట్టాన్ని రూపొందించాలి. విద్య హక్కుగా మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేకమైన ప్రయత్నాలు చేసింది విద్యా హక్కు చట్టాన్ని రూపొందించాలని. విద్యా చట్ట హక్కు మీద ఒక లఘు చిత్రాలు తయారు చేసింది, ప్రజలకు అవగాహన కల్పించింది, చట్టాన్ని తయారు చేయాలని. ఇలాంటి సందర్భంలో NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 NCF 2005ని రూపొందించమని ఒక జాతీయ సారథ్య సంఘాన్ని కేంద్రం నియమించింది. అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005ని రూపొందించమని ప్రముఖ విద్యావేత్త యశ్పాల్ అధ్యక్షతన సెంట్రల్ గవర్నమెంటు నేషనల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది, జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ యశ్పాల్ అధ్యక్షతన. దేనికోసం? NCF 2005ను తయారు చేయమని ప్రముఖ విద్యావేత్త యశ్పాల్ అధ్యక్షతన 35 మంది మేధావులతో 2004లో సెంట్రల్ గవర్నమెంటు ఈ యశ్పాల్ అధ్యక్షతన ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీ, జాతీయ సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ NCF 2005 కోసం నియమించిన ఈ యశ్పాల్ కమిటీ ఏమన్నాడంటే, 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలు 22 లక్షల మంది బడి బయట ఉన్నారు. అంటే ఈ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏం గుర్తించింది అంటే, 6 నుండి 14 లోపు పిల్లలు 22 లక్షల మంది పిల్లలు ఇంకా బడి బయట ఉన్నారు. అంటే బల్లోకి రాకుండా వీళ్ళు బడి బయట ఉన్నారు. విద్య హక్కుగా మారింది కానీ వాళ్ళు బడి బయటనే ఉన్నారు. మరి ఈ విద్యా హక్కును విజయవంతంగా దేశంలో అమలు చేయాలంటే విద్యా హక్కు చట్టాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తయారు చేయమని ఈ NCF 2005 కోసం నియమించిన యశ్పాల్ కమిటీ పేర్కొంది. NCF 2005 కోసం నియమించబడ్డ యశ్పాల్ కమిటీ, జాతీయ సారథ్య సంఘం 22 లక్షల మంది ఈడు పిల్లలు బడి బయట ఉన్నారు. ఆ పిల్లలంతా బడిలోకి రావాలంటే మన దేశంలో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించాలని సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంటు ఈ 2009లో సెంట్రల్ గవర్నమెంటు విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. ఈ విద్యని హక్కుని ఎలా అమలు చేయాలో నియమ నిబంధనలతో ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని 2009 జూలై 20న రాజ్యసభ, ఆగస్టు 4న లోక్సభ ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించాయి. బాగా గుర్తుపెట్టుకోండి డేట్ను. 2009లో సెంట్రల్ గవర్నమెంటు విద్యా హక్కు చట్టాన్ని రూపొందించి ఆ విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే 2009 జూలై 20న రాజ్యసభ, 2009 ఆగస్టు 4న లోక్సభ మూజువాని ఓటుతో విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించారు. అంటే దేశంలో పిల్లలందరికీ విద్య అందించాలంటే విద్యా హక్కు చట్టం తప్పనిసరి అని చెప్పి పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఈ చట్టాన్ని ఆమోదించారు. ఎప్పుడైతే పార్లమెంట్ ఉభయ సభలు ఈ చట్టాన్ని ఆమోదించడంతోనే ఈ విద్యా హక్కు చట్టాన్ని 2009 ఆగస్టు 26న భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ చట్టాన్ని ఆమోదించడంతోనే విద్యా హక్కు చట్టంగా మారిపోయింది. విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 2009 ఆగస్టు 26వ తారీఖున ఆనాటి రాష్ట్రపతిగా పనిచేస్తున్న శ్రీమతి ప్రతిభా పాటిల్ ఈ చట్టాన్ని ఆమోదించింది. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే ఈ 2009
ఆగస్టు 27 తారీఖున ఇండియన్ గెజిట్లో భారత రాజ్యపత్రములో ఈ విద్యా హక్కు చట్టం అచ్చు కాబడింది. ఇండియన్ గెజిట్లో ఇది అచ్చు కాబడింది. 2009లో చేశారు కాబట్టి 2009 అన్నాము. అది విద్యా హక్కు చట్టం కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇలా వచ్చిందే ఈ విద్యా హక్కు చట్టం 2009. బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్య హక్కుగా మారింది 2002, విద్య హక్కుగా మారింది 2002. రాజ్యాంగ సవరణ 86, విద్యా హక్కు చట్టం వచ్చింది 2009లో వచ్చింది. అందుకే దీన్ని విద్యా హక్కు చట్టం 2009 అంటాం. చూసారా, విద్యా హక్కు చట్టం అనగానే మనం కేవలం దాన్నే గుర్తుపెట్టుకుంటాము. దానికి పూర్వ చరిత్ర ఎంత ఉంది, ఎగ్జామినర్ పూర్వ చరిత్ర గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇలా వచ్చిందే ఈ విద్యా హక్కు చట్టం 2009. ఇలా వచ్చినటువంటి ఈ విద్యా హక్కు చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు, ఒక షెడ్యూలు, 38 సెక్షన్లు కలవు. ఇలా వచ్చినటువంటి ఈ విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు, ఒక అనుబంధం, 7 యూనిట్లు, ఒక ఎనెక్సరీ, దాన్ని షెడ్యూల్ అంటాం. మొత్తం 38 సెక్షన్లు ఉన్నాయి, 69 సబ్ సెక్షన్లు ఉన్నాయి. సబ్ సెక్షన్లతో పని లేదు, కానీ మెయిన్ సెక్షన్లని ఎగ్జాములు అడుగుతున్నాడు, మ్యాచింగ్ రూపంలో అడుగుతున్నాడు. ఏ సెక్షన్ ప్రకారం ఏం చెప్తుంది అంటున్నాడు. ఈ ఛాత్రోపాధ్యాయులైన మీకు, ఉపాధ్యాయులైన మిత్రులకు అందరికీ ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 38 సెక్షన్లు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినర్ ఆ రూపంలో కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి విద్యా హక్కు చట్టంలో మొత్తం అధ్యాయాలన్నీ 7, షెడ్యూల్ ఎన్ని 1, సెక్షన్లన్నీ 38. ఒక్కొక్క అధ్యాయం దేని గురించి చెప్తుంది, ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న అంశాలు ఏందో మనం కులంకషంగా చర్చిద్దాం.